హల్లెలూయా. చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడాను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అందరం సంతోషంగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి? సంతోషంగా ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఏమండి, మీరు ఎలా ఉన్నారంటే పండగ వస్తుంది, మరి ఎలాగా అన్నట్టుగా ఉన్నారు మీరు. హల్లెలూయా కదండి. దేవుడు మన పండుగ దినములను సంతోషకరముగా మార్చునుగాక. హల్లెలూయా. మంచిది. మనం చదివినటువంటి వాక్య భాగంలో మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని మళ్ళా నేను చదువుతున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతుమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను, రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈరోజు మన సందేశం ఏంటంటే, సమస్తమును విడిచి ప్రభువుని వెంబడించినప్పుడు దేవుని వలన ఆశీర్వదించబడిన వారు బైబిల్లో కొంతమంది ఉన్నారు. వారిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. హల్లెలూయా. ఇక్కడ పేతురు ప్రభువుతో అంటున్నాడు, ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పాను. మరి సువార్త కొరకు, లేకపోతే దేవుని కొరకు, లేకపోతే యేసుక్రీస్తు నామము నిమిత్తము శిష్యులు సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. మరి వారిలో చాలామంది బేస్తవారు, అనగా చేపలు పట్టుకునేవారు. మరి ప్రభువు వారిని నన్ను వెంబడించండి అన్నప్పుడు వారు దోణెను, వలలను, వారి తండ్రిని, తల్లిని, కుటుంబాలను విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. వారి జీవితకాలం అంతా కూడా ప్రభువుతో ఉన్నారు. ప్రభువుతో వారు మరి సువార్త పరిచర్య చేశారు. అయితే ఇక్కడ ఈ మాట పేతురు యేసు ప్రభువుతో అంటున్నాడు, ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అని ఆయనతో చెప్పసాగెను. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో నేను ఒక చిన్న స్టోరీ చెప్పి వాక్యాన్ని మొదలు పెడతాను. అదేం కాదు కానీ మీ అందరికీ తెలిసిందే, అనేకసార్లు నేను మీతో పంచుకున్నదే. ఏంటది అంటే, ఒక వ్యక్తి తన కుటుంబాన్ని విడిచి దూరదేశం వెళ్ళాడు, వ్యాపారం చేశాడు, కొంచెం సంపాదించుకున్నాడు, ఇంటికి వచ్చాడు. అతనికి ఒక్కగానొక్క కుమార్తె. మరి ఇంటికి వచ్చినప్పుడు వస్తూ తన కుమార్తె కోసం ఒక విలువైనటువంటి ముత్యాల హారాన్ని తీసుకొచ్చాడు. అయితే తండ్రికి ఒక ఆలోచన కలిగింది. అంతకుముందు ఆమె మెడలో ఉన్నటువంటి ఆ పిచ్చి గొలుసు ఏదైతే ఉందో దాన్ని తండ్రి అడిగాడు. ఏమని? అమ్మా, నీ గొలుసు నాకు ఇస్తావా అని అడిగాడు. అంటే ఆమె ఏమందంటే, నేనివ్వను, ఇది నాది అంది. సరే, తండ్రి
స్నానం చేసి భోంచేసి మళ్ళా కూర్చున్నాడు. మళ్ళా తండ్రి దగ్గరకు వచ్చి ఒళ్ళో కూర్చుంది పిల్ల. మళ్ళా అడుగుతున్నాడు, అమ్మ నీ మెడలో గొలుసు నాకు ఇస్తావా అన్నాడు. నేనివ్వను, ఇది నాది అంది. మళ్ళా పడుకునే ముందు తండ్రి దగ్గరకు వచ్చి కూర్చుంది పిల్ల. అమ్మ ఇది నాకు మెడలో గొలుసు నాకు ఇస్తావా అన్నాడు. ఎందుకు తండ్రి ఇన్నిసార్లు అడుగుతున్నాడు? ఏ కారణం లేకుండా ఎందుకు ఆయన అడుగుతాడు అని చెప్పి ఆమె మెడలో ఉన్నటువంటి ఆ గొలుసును తీసి తండ్రి చేతికి ఇచ్చింది. ఇస్తే అప్పుడు తండ్రి తన యొక్క ఆ కోటు జేబులో ఉన్నటువంటి ముత్యాల హారం చాలా విలువైంది, ఇది ఇలా తీసుకున్నాడు. ఇది కోట్లో నుంచి ఇలా తీసి, అమ్మ ఇది నీకోసమే తెచ్చానన్నాడు. హల్లెలూయా. మనం శ్రేష్టమైన వాటిని పొందుకోవాలంటే కొన్ని పాత వాటిని ఏం చేయాలి? అది సంగతి. దేవుని దగ్గర మనం శ్రేష్టమైనవి పొందాలి అంటే, దేవుని దగ్గర మనం దీవెన పొందాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి పాత సామాన్ అంతా తీసి పక్కన పడేయాలి. హల్లెలూయా. అప్పుడు కొత్త సామాను వస్తాయి. మనము చూడండి, ఇక్కడ ఈ పేతురు అంటున్నాడు, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పాను. మరి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించిన వారు బైబిల్లో కొంతమంది కనిపిస్తారు మనకి. వారు ఏ విధంగా ప్రభువుని వెంబడించారో, ఏ విధంగా దేవుని ఆశీర్వాదాన్ని పొందారో ఈరోజు మీ ముందు మరి వారిని జ్ఞాపకం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. మొదటిగా అబ్రహాం అండి. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయములో దేవుడు అబ్రహామును పిలిచాడు. నీవు లేచి, దేవుడు అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి అబ్రహామును మనం చూస్తున్నాం. ఏమండి, మరి ఈ అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అంటున్నాడు కదా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు. హల్లెలూయా. ఇక్కడ నేను చెప్పే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించండి మీరు. ఏంటి ఆ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మనలను దీవించాలి అంటే ముందు దేవుని మాటకి విధేయత చూపించాలి. అర్థమైందండి? విధేయత చూపించాలి. దేవుని మాటకు విధేయత చూపించకుండా దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందలేము. అబ్రహాం చేసింది అదే. దేవుడు సమస్తమును విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు వెళ్ళుము అంటే ఏమీ మారు మాట్లాడలేదండి, విధేయత చూపించాడు అంతే. హల్లెలూయా. రెండవది ఏంటంటే, దేవుని పైన నమ్మకముతో బయలుదేరి వెళ్ళాడు. ఈ రెండు ఉండాలి మన జీవితంలో. చాలా విశేషమైన మాటలు ఇవి. ఒకటేంటంటే దేవుని యొక్క మాటకు విధేయత. విధేయత అంటే దేవుడు ఏది చెప్పినా మనం ఏం చేయాలా? విధేయత చూపించాలి, లోబడాలి, ఆయన మాట వినాలి. రెండవది ఏంటంటే, ఈ ప్రయాణము అంతటిలో కూడా అబ్రహాము దేవునిని నమ్మాడు, దేవునిపై నమ్మకాన్ని ఉంచాడు అంతే. మరి ఆయన ఎటు వెళ్తాడో, ఎటు తీసుకెళ్తాడో, ఎటు వెళ్ళమంటాడో, ఏ ప్రదేశానికి వెళ్ళమంటాడో అబ్రహాంకి ఏమీ తెలియదు, ఏమీ తెలియదండి.
మరి ఏ దేశం ప్రభువా అని అడగలేదు. ఏ దేశం ప్రభువా, ఏ దేశం అని అడగలేదు. మరి ఆ దేశంలో ఏ ప్రాంతం అని అడగలేదు. ఆ ప్రాంతంలో ఏ గ్రామం అని అడగలేదు. ఏమండి, దేవుడు మనల్ని ఒకవేళ అబ్రహామును పిలిచినట్టుగా మనం పిలిచాడు అనుకోండి, మనమైతే ఒకవేళ అడుగుతామేమో కదా, ఏ దేశం ప్రభువా, ఆ దేశంలో ఏ రాష్ట్రం వెళ్ళాలి, ఆ రాష్ట్రంలో ఏ జిల్లా వెళ్ళాలి, ఏ మండలం వెళ్ళాలి, ఏ గ్రామం వెళ్ళాలి, ఆ గ్రామంలో ఎవరింటికి వెళ్ళాలి, ఇవన్నీ ఒకవేళ మనం అడుగుతామేమో. కానీ అబ్రహాముకి అదేం చెప్పలేదు. కేవలం దేవుని మీద నమ్మకం అంతే. దేవుడు నన్ను తీసుకొని వెళతాడు, దేవుడు అక్కడ నన్ను గొప్ప జనముగా ఆశీర్వదిస్తాడు. ఆ 2వ వచనంలో ఉంది కదా, దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడు అన్నాడు అంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. హల్లెలూయా. మరి దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం విధేయత చూపించాడు, దేవుని మీద నమ్మకం ఉంచాడు, తాను బయలుదేరి వచ్చేసాడు. దేవుడు అబ్రహామును గొప్ప జనముగా దీవిస్తానని చెప్పాడు, దీవించాడు. హల్లెలూయా. దీవించడమే కాదు, ఇంకో మాట కూడా ఉంది, నిన్ను అనేకులకు ఆశీర్వాదముగా నేను ఉంచుతాను. హల్లెలూయా. ఈ మాట చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడు మనల్ని ఆశీర్వదించడమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెడతాడు ఆయన. నమ్మాలి, అబ్రహాంలాగా నమ్మాలి మీరు. దేవుడు మనల్ని ఆశీర్వదించడమే కాదు, దేవుడు సంఘములో ఉన్న నిన్ను ఆశీర్వదించడమే కాదు, నిన్ను సంఘానికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. దేవుడు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేస్తాడు నిన్ను దేవుడు. అందుకే దావీదు ఏమన్నాడు తెలుసా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నిండేది మన కోసం, పొర్లేది ఇతరుల కోసం అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. నిండేదేమో మన కోసం, పొర్లేది ఇతరుల కోసం. అంటే ఏంటో తెలుసా, నువ్వు దీవించబడ్డమే కాదు, అనేకులకు దీవెనగా దేవుడు నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా, అబ్రహాం అంట సమస్తమును విడిచి ఆయనను వెంబడించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అందుకని గలతీ పత్రికలు అంటాడు కదా, చూడండి 3వ అధ్యాయము 6వ వచనం అంట. చూడండి ఒకసారి, గలతీ 3. అబ్రహాం ఏం చేశాడంట, దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, అబ్రహాం నమ్మాడు, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, నీతిగా చేశాడు. కాబట్టి ఇప్పుడు విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. హల్లెలూయా. చూడండి, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనండి. ఎంత చక్కగా ఉందండి ఈ మాట. అంతేకాదు ఇంకో మాట కూడా 9వ వచనంలో ఉంచండి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ఆ వాగ్దానం అబ్రహాముకే కాదు, మనకు కూడా. హల్లెలూయా. మనకు కూడానండి. అయితే అబ్రహాము ఎలాగైతే దేవుని మాటకు విధేయత చూపించాడో, దేవుని పైన నమ్మకం ఉంచి తన సమస్తాన్ని విడిచి ఆయనను వెంబడించాడో, అది మనం చెయ్యాలి. అంటే మనం ఇల్లు విడిచిపెట్టాలని కాదు, కుటుంబాన్ని విడిచిపెట్టాలని కాదు, కానీ మనలో ఆయనకి ఇష్టం లేనిది ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి. దావీదు ప్రార్థన చేశాడు కదా, ప్రభువా నీకు ఆయాస్కరమైంది ఏదైనా నాలో ఉంటే దాన్ని తీసివేయి ప్రభువా, నేను దాన్ని విడిచిపెట్టేస్తాను, నీకు ఇష్టం లేని పని ఏది నేను చేయను, నీకు ఆయాస్కరమైంది ఏది కూడా నేను చేయను, నీకు ఇష్టం లేని మార్గంలో నేను
నడవను ప్రభు అని నువ్వు అది విడిచిపెట్టగలిగితే దేవుడు ఏం చేస్తాడు? కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ఇది మనకు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం. ఇది మన కోసం దేవుడిస్తున్న వాగ్దానం. అది నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. నువ్వు అనేకులకు దీవెనగా ఉంటావు. అనేకులకు దీవెనగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే మనం రెండవ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. ఈయన ఎవరంటే ప్రవక్త అయిన ఎలీషా. ఆయన గురించిన మాటలు ఉన్నాయి చూడండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి, జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఏలియా అక్కడి నుండి వెళ్ళిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలి అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియానో వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించిదనని చెప్పి అతన్ని సెలవడగగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. దేవునికి స్తోత్రం చేయలేద్దాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎలీషా గురించి, ఎలీషా యొక్క పిలుపు. ఎలీషాను దేవుడు సేవకు పిలిచినప్పుడు ఎలా పిలిచాడో తెలుసండి? దేవుడు ఎలీషాను పిలిచినప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు అక్కడ? చూడండి, ఏం చేస్తున్నాడు? ఎలీషా ఒక వ్యవసాయకుడు. మరి ఆయనకి 12 జతల ఎడ్లు ఉన్నాయంట. ఏమండి? 12 జతల ఎడ్లు ఉన్నాయి. 11 జతల ఎడ్లను నాగలి గట్టి పనివాళ్ళు దున్నుతూ ఉంటే 12వ అరకను ఈయన దున్నుతున్నాడు. అంటే కష్టపడేటటువంటి మనస్తత్వం కలిగిన వాడు. రెండవది ఏంటంటే అంత మరి 12 జతల ఎడ్లు ఉన్నాయంటే మరి అంతో ఎంతో చెప్పండి, ఆస్తిపరుడే. ఎవరంటారా? కాదంటారా? 12 జతల ఎడ్లు ఉన్నాయంటే అంతో ఎంతో ఆస్తిపరుడే. ఆస్తిపరుడైనా సరే కష్టపడే స్వభావం కలిగిన వాడు. ఆ కష్టపడే స్వభావం ఎవరిలో ఉంటుందో దేవుడు వారినే పిలుస్తాడు. హల్లెలూయా. అందుకని సోమరితనాన్ని విడిచిపెట్టాలి. హెబ్రీ స్త్రీల వలె సంఘములో దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడంటే ఎవరైతే హెబ్రీ స్త్రీల వలె చురుకైన వారిగా ఉంటారో దేవుడు వారిని గొప్ప చేస్తాడు. హల్లెలూయా. సోమరితనంగా ఉండకూడదండి. సోమరితనంగా ఉంటే దేవుడు ఎవరిని కూడా వాడుకోడు. ఆయన అంటే మనం దేవుని చేతిలో పనిముట్టుగా మనం వాడబడాలి అంటే ఆ పనిముట్టుకి ఏముండాలి? పదును ఉండాలి. పదును లేని కొడవలు ఏం చేస్తారు? రేపు కోతలకు వస్తున్నారు కదా, ఈ రోజుల్లో కోతలకు వస్తున్నారు. పదును లేని కొడవలు తీసుకెళ్తారా? చెప్పరే. ఒక వ్యక్తి పాపం నిరుద్యోగంతో బాధపడుతుంటే పని చూసుకుందామని ఆ ఊరు తిరుగుతున్నాడు. సరే, ఒక కట్టెలు అమ్మి ఏమంటారు, అడితీలు అంటారే, అడితీలు పొలంలో కోసి అమ్ముతూ ఉంటారే, అక్కడికి వచ్చాడు. అయ్యా, నేను నిరుద్యోగిని అయ్యా, మరి నాకేమైనా పని ఇస్తారంటే ఆయన ఏమన్నాడంటే, సరే ఈ గొడ్డలు తీసుకో,
ఈ గొడ్డలు తీసుకొని అడవిలోకి వెళ్ళి చెట్లు నరికి పుల్లలో నరికి నాకు తీసుకొచ్చి అమ్ము, నేను కొంటానన్నాడు. సరే ఆ గొడ్డలు తీసుకున్నాడు, వెళ్ళాడు. వెళ్ళి ఫస్ట్ రోజు అంట ఒక 5 చెట్లు నరికి బాగా ఎంత మోపైతే కట్టుకొని తీసుకొచ్చాడంట. ఫస్ట్ రోజు మరి ఆ 5 చెట్లు నరికినందువల్ల అతనికి వచ్చినటువంటి ఆ సంపాదన ఎంత అంటే 1000 రూపాయలు. 1000 రూపాయలు వచ్చినాయి. సరే రెండో రోజు కూడా వెళ్ళాడు. అమ్మో నేను అని చెప్పేసి రెండో రోజు కూడా వెళ్ళాడు. రెండో రోజు వెళ్ళి 3 చెట్లే నరికాడంట. ఆ 3 చెట్లు తీసుకొచ్చి అమ్మితే ఎంత వచ్చినాయి అంటే 500 వచ్చినాయి. ఇక మూడో రోజు బయలుదేరాడు. మళ్ళీ ఒక్క చెట్టే నరికాడంట. ఒక్క చెట్టు తీసుకొచ్చి అమ్మితే ఎంత వచ్చినాయి అంటే 100 రూపాయలే వచ్చినాయి. ఇతను బాధపడుతున్నాడు. ఏమనంటే ఏంటి, నేను ఫస్ట్ రోజు 5 చెట్లు నరికాను, నాకు 1000 రూపాయలు వచ్చినాయి. రెండో రోజు 3 నరికాను, 500 వచ్చినాయి. నేనేంటి ఇలాగా రాను ఇలా తగ్గిపోతుంది ఏంటి, నేను చెట్లు నరకలేకపోతున్నాను ఎందుకని బాధపడుతున్నాడు. బాధపడి దిగులుగా కూర్చున్నాడు. మరి ఆ యజమాని వచ్చాడు, ఆ పుల్లలు కట్టెలు కొనే యజమాని వచ్చాడు. ఏంటయ్యా దిగులుగా ఉన్నావు అంటే, నేను ఫస్ట్ రోజు ఎంత సంపాదించానో రెండో రోజు నా సంపాదన తగ్గిపోయింది, ఎంతే సంపాదించాను. మూడో రోజు అలా శాంతం తగ్గిపోయింది, ఎందుకని అర్థం కావట్లేదు నాకు అని అంటే, ఆ యజమాని అన్నాడంట, నీ గొడ్డలకి పదును పెట్టావా అన్నాడంట. నీ గొడ్డలకి పదును పెట్టావా అని అడిగాడంట. ఈయన పెట్టలేదు. అంటే చెట్లు నరికినప్పుడు గొడ్డలు ఏమైపోద్ది చెప్పరే ఏమండి, మొద్దుబారిపోద్ది కదండి. మరి ఆ మొద్దుబారిపోయిన ఆ గొడ్డలితో ఎవరైనా పని చేస్తే శ్రమ వృధా అవుతుంది, కానీ ఫలితం మాత్రం శ్రమకు తగ్గ ఫలితం కూడా రానే రాదు. అలాగే దేవుని చేతిలో మనం వాడబడాలంటే మనం పదునైన వారిగా ఉండాలి. హల్లెలూయా. పదునైన పనిముట్టులనే దేవుడు ఆయన పనిలో వాడుకుంటాడు. పదును లేని వారిగా ఉండకూడదు. మరి ఇక్కడ చూస్తే కనుక ఎలీషా జీవితంలో కష్టపడే వ్యక్తిగా కనబడుతున్నాడు. మరి ఆ కష్టపడేటటువంటి సమయంలోనే దేవుడు అతన్ని పిలిచాడు. పిలిచినప్పుడు ఎలీషా ఏం చేశాడో తెలుసా, ఆ 12 అరకల ఎడ్లను విడిచి ఆ వ్యవసాయమును ఆ పొలమును విడిచిపెట్టి ఏమండి మరి ఏలియాను వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, ఆ 12 అరకల ఎడ్లను విడిచిపెట్టాడు, అలాగే మరి పొలాన్ని విడిచిపెట్టేశాడు, తన ఆస్తిని విడిచిపెట్టేశాడు. ఎవరిని వెంబడించాడు? ఏలియా, ప్రవక్త అయిన ఏలియాను అనగా దేవుణ్ణి వెంబడించాడు. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టాడు. మరి దేవుడు ఎంతగా దీవించాడో తెలుసా ఎలీషాని? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలీషాని ఎంతగా దీవించాడంటే, ఏలియా చేసినటువంటి అద్భుతముల కంటే కూడా ఎలీషా చేసినటువంటి అద్భుతాలు బైబిల్లో ఎక్కువగా కనిపిస్తాయి మనకి. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? 2 ఆత్మను పొందినవాడు ఎలీషా, 2 దైవశక్తి పొందినవాడు ఎలీషా, 2 ఆత్మచేత నింపబడినవాడు ఎలీషా, దేవుని చేతుల బహుబలమైన పాత్రగా వాడబడినవాడు ఎలీషా. హల్లెలూయా. అంతేకాదు సమాధి దగ్గర కారణం ఏంటో తెలుసా? మనం 2 ఆత్మతో నింపబడుదుముగాక. ఎందుకంటే ఆత్మతో మనము కూడా ఆత్మ పూర్ణులమై ఉన్నప్పుడు ప్రభు రాకళ్ళు ఎత్తబడతాం మనం. హల్లెలూయా. హల్లెలూయా. మరి అలాగున ఎలీషాను దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. మనం 3వ వ్యక్తి దగ్గరికి వస్తున్నాం. 3వ వ్యక్తి ఎవరంటే, ఆది కాండము 39వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి
ఇక్కడ ఆ ఒక్క మాటే చాలు. ఎవరైనా యోసేపు తన వస్త్రమును విడిచిపెట్టి అక్కడ నుండి పారిపోయెను అనే మాట ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంభవం మీకు అందరికీ తెలుసు కదండి, అందరికీ తెలుసు. దాన్ని ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. మరి పొతీఫర్ యొక్క భార్య కదండి, యోసేపు మరి ఒంటరిగా ఉన్నప్పుడు, ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన యొక్క వస్త్రాన్ని పట్టుకుందంట. పట్టుకుంది, నాతో నీవు పాపము చెయ్యాలి. ఆ వస్త్రాన్ని పట్టుకుంది. వెంటనే ఏం చేశాడు? ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి, ఏమండి, ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి ఆమె చేతిలోనే విడిచిపెట్టంట. అక్కడి నుంచి ఏం చేశాడు? పారిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందుకని 2వ తిమోతి పత్రికలో ఏముందో తెలుసా? 2వ అధ్యాయం 22వ వచనంలో ఏముందో ఒకసారి గమనించండి. 2వ తిమోతి 2:22 చదవండి. నీవు యవ్వనేచ్ఛల నుండి ఏం చేయాలి? పారిపోమన్నా అక్కడే కాసేపు కూర్చోండి అని ఉందా? హల్లెలూయా. చెప్పరేండి? యవ్వనేచ్ఛల నుండి ఒకవేళ దేవునికి విరోధమైన కార్యం ఏదన్నా అక్కడ జరుగుతుంది అనుకోండి, అక్కడ నుంచి మనం ఏమవ్వాలా? ఏమండి, పారిపోవాలా వద్దా? చెప్పాలి మీరే. పారిపోవాలా? బైబిల్ అదే చెబుతుందా? నీ యవ్వనేచ్ఛల నుండి నీవు పారిపోము. పవిత్ర హృదయులై ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. దేన్ని వెంటాడాలి? ఎక్కడి నుంచి పారిపోవాలి? యవనేచ్ఛల నుండి లేదా పాపము నుండి మనము దూరంగా పారిపోవాలి. మరి దేన్ని వెంటాడాలి? ఏమండి? నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మనము నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. దేని నుంచి పారిపోవాలి? మనం యవనస్తులు ఆలోచించండి, యవన బిడ్డలు ఆలోచించండి. దేవుడు మాట్లాడుతున్నాడు, యవనేచ్ఛల నుండి మీరు పారిపోవాలి. యవనస్తులారా, ఎక్కడైతే పాపం జరుగుతుందో ఆ స్థలంలో నుంచి మీరు పారిపోవాలి. యోసేపు దేవుని యందు భయభక్తులు గలవాడు. అలా పారిపోవాలంటే మనలో ఏముండాలి? దేవుని యందు భయభక్తులు ఉండాలి. భయభక్తులు గలవాడు పారిపోతాడు. ఏంటి? భయభక్తులు లేనివాడు పాపం దగ్గరే కూర్చుంటాడు, పాపులతో చేరతాడు. పాపం చేసే వారితో వీడు కూడా అంగీకరిస్తాడు, వారితో కలిసి ఉంటాడు. అందుకని సామెతల గ్రంథంలో చాలా చక్కగా నా కుమారుడా అని సంబోధిస్తూ ఇక్కడ ఇక్కడ 2వ అధ్యాయంలోకి రండి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో అది సంగతి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? మనం ఇక్కడ చూద్దాం.
8వ అధ్యాయంలోకి రండి. సామెతల గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే 13వ వచనంలో అంటాడు, అదండి భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? ఆదివారం మందిరంలోకి వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవడం కాదు. ఏమండి, ఆదివారం మందిరంలోకి వచ్చి వెళ్ళిపోవడం కాదు భయభక్తులు కలిగిన జీవితం అంటే. మరి అలా అందరూ చేస్తున్నారు. శుక్రవారం రాగానే ముస్లింలు మసీదులోకి వెళ్తున్నారు. అలాగే గురువారం శనివారం రాగానే హిందువుల టెంపుల్స్లోకి వెళ్తున్నారు. మరి వాళ్ళకి మనకి తేడా ఏంటి? వాళ్ళు వెళ్ళొస్తున్నారు గుడికి, మనం కూడా ఆదివారం వెళ్ళొస్తున్నాం. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, మనం దేవుని యందు భయభక్తులు గలవారమైతే మనం ఏం చేయాలా? అది చెడుతనమును అసహ్యించుకోవాలి. అంటే దాని నుండి దూరంగా పారిపోవాలి. దాన్ని తొక్కుకుంటూ వెళ్ళేవాడు ఆడంతా మూర్ఖుడు లేడు. ఇంకా వాడు జీవితం అంతా దుర్వాసనేక. అలాగే పాపముతో కలిసి ఉన్నప్పుడు మన జీవితం కూడా దుర్వాసనే. పాపులతో చేరకము, పాపులతో సాంగత్యము, దుష్ట సాంగత్యము మంచి నడవడికను పాడు చేస్తుంది. అవును కదా? మనం దూరంగా ఉండాలి. ఆ పాపము నుండి మనం దూరంగా పారిపోవాలి. యవ్వనస్తులకి ముఖ్యంగా దేవుడు చెబుతున్నాడు. అంతేకాదు ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయంలో మరి 9వ వచనంలో కూడా ఒక మాట ఉంది, చదవండి. యవ్వనుడా, చూడండి, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. ఏమండి, ఈ మాట ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. యవ్వనుడా, నీ యవ్వన కాలంలో సంతోషపడుతున్నావా? లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావా? నాకు ఎవరో చెప్పాల్సిన పని లేదు, నా తల్లిదండ్రుల మాట నేను వినను, పెద్దల మాట నేను వినను, నాకు అంతా తెలుసు, నా దైవజనులు చెప్పే మాట కూడా నేను లెక్క చేయను, నేను చేసేదేదో నేను చేస్తాను అని ఒకవేళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకోమంటున్నాడు. ఏంటది? అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. నువ్వు తీర్పులో నిలబడాలి. అది గుర్తుపెట్టుకో. ఆయన న్యాయ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఏమండి, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నిలబడతావో జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు మంచి వారికి మంచి బహుమానం ఇస్తాడు, చెడ్డవారికి చెడ్డ బహుమానం ఇస్తాడు. ఆయన న్యాయ సింహాసనం దగ్గర నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఏ శరీరం కూడా, ఏ నరమాత్రుడు కూడా ఆయన సింహాసనం యొద్ద నుండి ఎవడో తప్పించుకునే అవకాశమే లేదు అసలు. కనుక అదొక్కటి గుర్తుపెట్టుకో. యవ్వన కాలంలో ఒకవేళ ఇష్టానుసారంగా ఉన్నావా, లేకపోతే వాళ్ళ మాట వినడం వీళ్ళ మాట వినడం, నాకు ఎవరు చెప్పాల్సిన పని లేదు అనుకుంటున్నావా? లేదు. మనం దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలబడవలసిన సమయం ఒకటి ఉంది. అప్పుడు ఏమైపోతాం మనం? అదే కింద అంటాడు కదా 12వ అధ్యాయంలో, దుర్దినములు రాకముందే వీటి అందు నాకు సంతోషం లేదని నువ్వు సంవత్సరములు రాకముందే, తేజస్సును సూర్యచంద్ర నక్షత్రములను చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. నీ మనసులో ఉండాలి దేవుడు. యోసేపు అక్కడి నుండి పారిపోవడానికి ఏంటి కారణం? ఏమండి, అతడు దేవుని యందు
భయభక్తులు గలవాడు. హల్లెలూయా. భయభక్తులు గలవాడు కనుకనే అసహ్యించుకున్నాడు, చెడుతనాన్ని అసహ్యించుకొని అక్కడి నుంచి తన వస్త్రాన్ని విడిచి పారిపోయాడు. మరి దానికి తాను చెయ్యనటువంటి తప్పుకి శిక్ష కూడా అనుభవించాడు. అయినా ఏమీ బాధపడలేదు యోసేపు. నేను ఏ తప్పు చేయలేదు, నన్ను జైల్లో వేశారు, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, దేవుడే చూచుకొనును గాక. మరి దేవుడంట తగిన సమయంలో హల్లెలూయా యోసేపును చెరసాల్లో నుండి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా, తన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, ఐగుప్తు దేశానికి ఆశీర్వాదకరంగా, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రపంచ దేశాలకు ఆశీర్వాదకరంగా యోసేపును నిలబెట్టాడు దేవుడు. కారణం ఏంటో తెలుసా? అతను తన వస్త్రమును విడిచి ఆ పాపము నుండి దూరముగా పారిపోయాను. దేవుడిని ఆశీర్వదించాలి అని అంటే మనం దూరంగా, పాపము నుండి దూరముగా పారిపోవాలి. హల్లెలూయా. ఇంకా నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనము. ఎన్నో వచ్చినాం అది ప్రసంగిలో ఆఖరిలో ఉంది కదా, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనము, నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనము. ఇవన్నీ నువ్వు తీసేయాలి. తీసివేసినప్పుడు యోసేపును ఆశీర్వదించినట్టుగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంతేకాదు ప్రియదేములరా, ఇంకొక వ్యక్తిని గుర్తు చేస్తాను. ఇంకొక వ్యక్తి ఎవరు అంటే యోహాను సువార్తలో కనిపిస్తారు మనకి. 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనంలో, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని నేను చూశాను, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె ఎవరండి? సమరయ స్త్రీ. సమరయ స్త్రీతో ప్రభువు మాట్లాడినప్పుడు ఆ సంగతులన్నీ నేను చెప్పట్లేదు, కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆమెతో మాట్లాడాడో ఆమె ఏం విడిచిపెట్టిందంట అంటే, యేసయ్య మాటలు విన్నప్పుడు కుండను, ఏంటి ఆ కుండ చెప్పరండి? పాపమనే ఆ కుండను పాపం ఎన్ని రోజులు మట్టి మోస్తుందో, పాపమనే కుండ ఎన్ని రోజులు మోస్తుందో. ఆ కుండ బరువు ఎప్పుడు తెలిసిందంటే యేసయ్యను చూచినప్పుడు, యేసయ్య ఆమెతో మాట్లాడినప్పుడు ఆ కుండ యొక్క బరువేంటో ఆమెకు తెలిసిందండి. అందుకని వెంటనే దాన్ని ఏం చేసింది? విడిచిపెట్టి దాన్ని అక్కడే పగలగొట్టి ఊరిలోకి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. పాపంలో ఉన్నవాడికి పాపం యొక్క బరువేంటో తెలియదండి. ఒక దైవ సేవకుడు ఒక గ్రామంలో సువార్త ప్రకటిస్తూ, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని యేసు ప్రభు పిలుస్తున్నాడు. సమస్త జనులారా మీరు ప్రభువుని నమ్మండి, ఆయన మీకు విశ్రాంతిని కలగజేస్తాడు అని ఇలా చెప్పుకుంటూ ఆ వీధిలో గుండా వెళ్తుంటే ఒక యవ్వనస్తుడు పాస్టర్ గారిని ఆపి అన్నాడంట, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా అని మీరు అంటున్నారు కదా, మరి నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి, నేను పాపం చేస్తున్నాను, అన్ని అలవాట్లు ఉన్నాయండి, నాకు ఎప్పుడు భారం ఏమి అనిపించలేదు,
తాగుతున్నాను, నాకేం భారం అనిపించట్లేదు. నేను అన్నీ చేస్తున్నాను, పేకాటలు, తిరుగుళ్ళు, బొలుగులు ఇవన్నీ చేస్తున్నాను, నాకేమీ భారమేమి అనిపించట్లేదు. నాకు కొంచెం హ్యాపీగానే ఉంది, నాకు ఉల్లాసంగా ఉంది, హ్యాపీగా ఉంది. మరి మీరేమో భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అంటున్నారు. మరి నాకు ఏం ఆ బరువేమీ అనిపించట్లేదు కదా అని అంటే, పాస్టర్ గారు ఆలోచన చేసి, ప్రభా వీడికి ఎలా చెప్పాలి, వీడికి ఎలా చెప్పాలి ప్రభా, నువ్వే నాకు ఆలోచన అనుగ్రహించాయనంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు పాస్టర్ గారు అడిగారంట, నాయనా చచ్చిపోయిన శవం మీద ఒక 50 కేజీలు పెడితే వాడికి ఏమైనా బరువు తెలుస్తుందా అని అడిగాడంట. వెంటనే వాడు ఏం చెబుతాడు, మీరేం చెబుతారు? వాడు వెంటనే అన్నాడు, ఏమండి వాడికి ఎలా తెలుస్తుందండి, వాడు చచ్చిపోయాడు కదండి, చచ్చిపోయాడు కదా, వాడికి ఎలా తెలుస్తుంది? పోనీ ఒక 100 కేజీలు పెట్టామనుకో, అప్పుడు తెలుస్తుందా అన్నాడంట. ఇప్పుడు చెప్పండి మీరు, చచ్చిపోయిన వాడి మీద 50 కేజీలు తెలియదు అడిగి, మరి 100 పెడితే తెలుస్తుందా? తెలియదు కదా. మరి ఇప్పుడు అడుగుతున్నాడు, 200 పెడితే అన్నాడు, 200 కేజీలు పెడితే వాడి మీద. అప్పుడు వీడు అంటున్నాడు, యవనస్తుడు, ఏమంటే మీరు 800 కేజీలన్నా పెట్టండి, వాడికి ఆ బరువేంటో తెలీదు. మాస్టర్ గారు అన్నారంట, అవునయ్యా, మనం కూడా పాపముల చేతనం, అపరాధముల చేతనం చచ్చిన వారమై ఉన్నాం. చచ్చిన వాడికి ఏం తెలుస్తుంది బరువు? పాపం యొక్క బరువు ఏంటో, దాని శాపం ఏంటో, దానివల్ల వచ్చే కీడేంటో చచ్చిపోయి ఉన్నవాడికి ఏం తెలుస్తుంది? బ్రతికుండు, అప్పుడు ఆ బరువు ఏంటో నీకు తెలుస్తుంది. బ్రతికున్నవాడు ఏం చేస్తాడు? ఏదన్నా దేవునికి విరోధంగా ఒక చిన్న తప్పు చేశాడు అనుకోండి, అయ్యో ప్రభువా, నేను అయ్యా ఈ పాపం చేశానయ్యా, అనుకోకుండా ప్రభువా ఈ మాట మాట్లాడేశానయ్యా, అయ్యా నా తప్పుని క్షమించయ్యా, ప్రభువా నా పాపాన్ని తీసివేయ్యా, అయ్యా నా పాపాన్ని తీసివేయి. ఏం చేస్తాడు? దేవుని దగ్గర పశ్చాత్తాపడతాడు, ఆ ప్రభు రక్తంలో తన ప్రతి పాపాన్ని కడుక్కుంటాడు, మళ్ళా నీతిమంతుడిగా నిలబడతాడు. హల్లెలూయా. చచ్చిపోయిన వాడికి ఏం తెలుస్తుంది? శాంతం పాపంలో ఉన్నవాడికి ఆ బరువు తెలియదు కదా. సరే, ఆ పాటలో కుండను వీడి పరుగిడి కదా, కుండను వీడి పరిగెట్టిందంట. హల్లెలూయా. ఎక్కడ పరిగెత్తింది? కనబడిన రక్షణ ఎక్కడ పరిగెత్తింది? గ్రామంలోకి పరిగెత్తింది. గ్రామంలోకి కొండను విడిచిపెట్టి ఆ రక్షణ పాత్రను, ప్రభు ఇచ్చిన రక్షణ పాత్రను పట్టుకుంది. ఆ రక్షణ పాత్రను పట్టుకొని గ్రామంలోకి వెళ్ళి ఇప్పుడు అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఆ ఊరిలో ఉన్నవారు అందరూ కూడా బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. నిజంగా అంతకుముందు ఆమె స్థితి ఏంటో, ఆ కుండను విడిచిపెట్టిన తర్వాత ఆమె స్థితి ఏంటో గమనించండి. కుండను మోసుకెళ్ళినంతసేపు కూడాను ఆమెకి విలువ లేదు. ఆ గ్రామంలో ఎవరు పట్టించుకోలేదు ఆమెని. ఆ రక్షణ పాత్రను పట్టుకుంది, తన గ్రామంలోకి పరిగెత్తింది. నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ నేను చూచి తిని, ఆయన క్రీస్తు కాడా, నేను చేసినవన్నీ నాతో చెప్పాడయ్యా. నేనైతే ఇప్పటి వరకు అవన్నీ కప్పుకోవాలని నేను ప్రయత్నం చేశాను, నేను చేసినవన్నీ కప్పుకోవడానికి ప్రయత్నం చేశాను, కానీ నా బ్రతుకంతా ఆయన బయట పెట్టేశాడు, నా జీవితం అంతా ఆయన బయట పెట్టేశాడు, నా పాపం అంతా కూడా ఆయన బద్దలు చేసి పారేశాడు. దేవుని పిల్లలారా, ఏంటో చాలా ఈ పాపంలో ఉన్నటువంటి వారికి అర్థం కావట్లేదండి. పాపం యొక్క భయంకరత్వమైనటువంటి పరిస్థితులు, ఏమండి, పాపం యొక్క శాపగ్రస్తమైన పరిస్థితులు
పాపం వల్ల కుటుంబాలు ఏమైపోతున్నాయో, పాపం వల్ల బిడ్డలు ఏమైపోతున్నారో, పాపం వల్ల ఏమండి మంచి కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమైపోతున్నాయో, ఎలా పాడైపోతున్నాయో అర్థమవుతుందా? అర్థమవుతుందా? ప్రజలకు అర్థమవుతుందమ్మా? అర్థం కావట్లేదు. ఇంకా 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 లోతుకి ఊబిలోకి దిగిపోతున్నా సరే వాళ్ళకి అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే ఆ పాపంలో ఉన్నవాడికి పాపం యొక్క బరువేంటో తెలియదండి. వాడు ఎంత నష్టపోతున్నా, ఎంత కుటుంబం విచ్ఛిన్నమైపోతున్నా, ఎంత కుటుంబాలు పిల్లలు ఇదే వీధుల్లో పడిపోతున్నా సరే వాడికి అర్థం కావట్లేదు. ఇంకా ఇంకా ఆ పాపాన్నే వెతుకుతున్నాడు, ఆ పాపాన్నే ఆశిస్తున్నాడు, ఆ పాపంనే వెంటాడుతున్నాడు. కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు. ఇదిగో కానీ సమరయ స్త్రీ, దేవా ఇదిగో ఆ సమరయ స్త్రీ ఎలాగైతే పాపం అనే కుండను విడిచిపెట్టి మరి నూతనమైన స్వభావంతో రక్షణ పాత్రను పట్టుకొని ఎలాగైతే గ్రామంలోకి వెళ్ళిందో, అయ్యా మా యవనస్తులు, మా ఊర్లో పురుషులు, మా ఊర్లో రక్షణ పొందిన వారందరూ కూడా సమరయ స్త్రీలే రక్షణ పొందుదురుగాక. అనుదినము ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఎందుకంటే ఆమె మాట విన్నప్పుడు ఆ ఊరిలో వాళ్ళందరూ కూడా యేసయ్య దగ్గరికి వచ్చారు, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచారు, వాళ్ళు కూడా రక్షణ పొందారు. అంటే ఆమె ఒక్క వ్యక్తిని ప్రభు రక్షిస్తే ఆమె అనేకులకు ప్రభు సువార్తను ప్రకటించి ప్రభు దగ్గరికి నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవులు, ఇంకా చాలామంది ఉన్నారు బైబిల్లో, మనం చెప్పుకోవడానికి సమయం కాదు. కానీ ఇప్పుడు ఎంతమంది చెప్పాను? నేను 4 చెప్పాను. ఏమండి, అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ఏమండి, ఎలీషాను దేవుడు ఎంత గొప్ప ప్రవక్తగా దీవించాడు. అలాగే యోసేపును ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. అలాగే ఈ కుండను విడిచిన సమరయ స్త్రీని అనేకులకు నక్షత్రముగా దేవుడు చేశాడు.